3 కోణాల్లో చూడాలి. విజయవాడకి వరద రావడం అన్నటువంటి దాంట్లో ప్రభుత్వ తప్పిదమేమి ఉండదు. బుడమేరు నీళ్లు పొంగినప్పుడు అది కిందకి వెళ్ళడానికి అవకాశం లేనప్పుడు, ఎందుకంటే పైనుంచి 11.5 లక్షల క్యూసెక్కులు నీళ్లు వస్తూ ఉండటం, ఇటు పక్కన బుడమేరు దగ్గర దాదాపుగా 50,000 క్యూసెక్కులు నీళ్లు ఉండటం, ఈ నీళ్లు అటు వెళ్ళడానికి దారి లేనప్పుడు ఖచ్చితంగా ఊళ్ళోకే వస్తాయి. వెలగలేరు అనేటటువంటి ప్రదేశంలో ఎప్పుడో 70లో కట్టారు రెగ్యులేటర్. ఊళ్ళోకి నీళ్లు రాకుండా అక్కడ ఆపడానికి ఒక 7 అడుగు మేర నిలబెట్టచ్చు. అక్కడ నీళ్లు 7 అడుగుల కంటే ఎక్కువ వస్తే ఊరి మీదకి వదిలేయాలి. అయితే దాన్ని అక్కడ వాటర్ని తీసుకెళ్ళి ఆ పక్కన ఉన్నటువంటి పోలవరం కుడికాలంలోకి తీసుకెళ్ళి పోసేసి దాన్ని సముద్రంలో కృష్ణానదిలోకి తీసుకెళ్లాలన్నటువంటిది గతంలో చేసుకొచ్చింది. అయితే ఎప్పుడైతే అది రాజశేఖర రెడ్డి హయాంలో పూర్తి చేసిన పని అది. కానీ సమస్య ఎక్కడొచ్చుద్దంటే కృష్ణానదికి వరద వచ్చి బుడమేరుకి వరద వచ్చినప్పుడు కష్టం, మిగతా టైంలో ప్రాబ్లం ఉండదు. ఒకేసారి కృష్ణానదికి వరద వచ్చి ఇటు బుడమేరుకి వరద వస్తే సింపుల్గా చెప్పాలంటే ఇది కృష్ణానది ఈ రేంజ్లో ఉంటుంది, అంటే కింద నీళ్ల ప్రవాహం ఇక్కడ ఉంటుంది, దాని కెపాసిటీ ఇక్కడ ఉంటుంది, అంటే దాని గట్టు ఈ స్థాయిలో ఉంటుంది. ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ బుడమేరు కాలువ అంటే పోలవరం కాలువ వెళ్ళి ఈ మధ్యలో ఉంటుంది. అంటే ఈ నీళ్లు ఇక్కడ ఈ లెవెల్లో నీళ్లు ఉన్నంత వరకు, అంటే కృష్ణలో ఈ లెవెల్లో నీళ్లు ఉన్నంత వరకు ఇట్లా పడిపోతుంది.